ఇంకెన్ని రోజులు అంటారు ఆ సాంగ్? దా లేత్ సాంగ్ వచ్చింది అందా. లేత్ సాంగా? అదేంటి? వెయిట్ వినిపిస్తా. హలో పీపుల్, వెల్కమ్ టు మూవీ మ్యాడ్ మ్యాక్స్. ఇక ఆపేయండి, ఫేర్ సాంగ్ వినడం ఆపేయండి. ఎస్, కొరటాల తారక్ కాంబినేషన్లో వస్తున్న మూవీ దేవరా పార్ట్ 1. దాని నుంచి అఫీషియల్గా వాళ్ళు ఫస్ట్ సింగిల్ ఫేర్ సాంగ్ రిలీజ్ చేశారు. అది ఏ రేంజ్లో బ్లాక్ బస్టర్ అయిందో మీకు తెలుసు కదా. ఏ ఇండస్ట్రీ, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, ఎక్కడికి వెళ్ళినా సరే, ఆఖరికి మన తెలుగులో కూడా ఎలాంటి బ్లాక్ బస్టర్ అయిందో తెలుసుగా మీకు. ఏ హీరోకి, ఏ క్రికెటర్కి చూసినా సరే ఈ సాంగ్నే ఎడిట్స్ కింద దింపేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే ఆ సాంగ్ని వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు. ఆ రేంజ్లో బ్లాక్ బస్టర్ అయింది. సో ఫస్ట్ సాంగ్ ఆ రేంజ్లో బ్లాక్ బస్టర్ అయ్యాక సెకండ్ సింగిల్కి ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేస్తారో ఫ్యాన్స్ అయినా ఆడియన్స్ అయినా మీ అందరికీ తెలుసు. ఏదైనా కొంచెం తేడా కొట్టినా సరే డొల్లే అని అనుకునే టైపు. అలాంటిది సెకండ్ది మెలోడీ సాంగ్. అండ్ అనిరుద్ధ్ మనకు తెలిసిందే. అనిరుద్ధ్ మాస్ సాంగ్స్ కానీ ఎలివేషన్ సాంగ్స్ కానీ కొట్టాలంటే 1-2 సార్లు ఆలోచించి చేసి కొడతాడేమో, కానీ మెలోడీ సాంగ్, ఒక లవ్ సాంగ్ కొట్టాలంటే అనిరుద్ధ్కి ఎలా ఉంటుంది తెలుసా ఫీలింగ్? ఓ లవ్ సాంగా, కామన్ యార్ ఇవన్నీ అనే రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే తన ప్రీవియస్ ఫిలిమ్స్లో ఏం చూసుకున్నా సరే మాస్ సాంగ్స్ అనేవి 4-5 ఫిలిమ్స్ మధ్యలో ఒక్కో సాంగ్ ఉండేది అంతే. లవ్ సాంగ్స్ ప్రతి మూవీలో ఒక లవ్ సాంగ్ ఉంటుంది. అండ్ ఆ సాంగ్ ఖచ్చితంగా చార్ట్ బస్టర్ అవుద్ది. అలాంటి అనిరుద్ధ్ స్ట్రాంగ్ జోను, దట్టు తారక్ అన్న కెరియర్లో ఒక మంచి ఇలాంటి మెలోడీ సాంగ్ పడి చాలా ఇయర్స్ అయిపోయింది. అండ్ దట్టు సోలో మూవీ. ఫస్ట్ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మరి సెకండ్ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎంత ఎగర్గా వెయిట్ చేస్తారు. అప్పుడు వచ్చిందయ్యా ఈ చుట్టమలే సాంగ్. మనకి 2 days బ్యాక్ ఒక మ్యూజిక్ బిట్ రిలీజ్ చేశారు. దానికి ఎంత వైబ్ అయ్యారో తెలుసు కదా. సో ఈరోజు ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తారు. సో ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలుగులో ఒకసారి ఫస్ట్ విన్నప్పుడు ఓకే పర్లేదు అన్నట్టు అనిపించింది. ఫ్రాంక్గా 4 times విన్నాను. విన్న తర్వాత బాగుంది, ప్లేలిస్ట్లో కొన్ని రోజులు ట్రెండ్ అవుద్ది బాగా అనుకున్నా. అండ్ వెంటనే తమిళ్లోకి వెళ్ళాను. వా, ఒక్కసారి విన్నాను అంతే తమిళ్లో. ఎంత బాగుందంటే తమిళ్లో అయితే చాలా బాగా అఫీషియల్గా ఏదో కొంచెం ఒరిజినల్ ఫ్లేవర్ వచ్చింది తమిళ్లో. అండ్ దాని తర్వాత హిందీలో విన్నా. హిందీలో కూడా ఆ రేంజ్లో ఉంది. హిందీలో ఏంటి, తమిళ్లో ఏంటి, చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ తెలుగులో కూడా మీరు వినే కొద్దీ పాట ఎక్కిద్ది. తారక్ అన్నకి ఇది చాలా ఇయర్స్ తర్వాత ఒక ఫ్రెష్ మెలోడీ సాంగ్. దట్టు ఆయన లుక్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఆయన ఒక పెద్ద మాస్ హీరో. ఇలాంటి సాంగ్ సెట్ అవ్వాలంటే చాలా కష్టం. ఇదే సాంగ్ వేరే హీరోస్కి పడితే అది కామనే, కానీ ఎన్టీఆర్కి పడితే మాత్రం అది డిఫరెంట్. అందుకే వాళ్ళు చాలా కేర్ తీసుకుని మరీ రిలీజ్ చేశారు దీన్ని, కంపోజ్ చేసి. అండ్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్ బ్యాచ్కి కొంచెం సింక్ అయ్యేలాగా తీసిన సాంగ్ టైప్ ఉంది. ఎందుకంటే దీంట్లో కొన్ని హుక్ స్టెప్స్ ఉన్నాయి. నిజంగా హుక్ స్టెప్స్, దీనికి కొరియోగ్రాఫర్ వచ్చేసి బాస్కో మార్టిస్. సో ఆయన మంచి ట్రెండీగా ఉండే హుక్ స్టెప్స్ ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు మనకు దీంట్లో 2 హుక్ స్టెప్స్ ఇచ్చాడు. ఒకటి నీ స్టెప్, ఇంకో ఈ స్టెప్. చూసారా ఎంత బాగుందో. అదిరు తారక్ అన్న లాంటి డ్యాన్సర్ ఇలాంటి సాంగ్ అంటే ఆయన చింపేస్తాడంతే. ఆ రేంజ్లో ఉంది ఈ నీ స్టెప్. అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ నీ స్టెప్ అనేది. అండ్ ఇంకో ఇప్పుడు ఈ స్టెప్. సో చూసారు కదా, ఈ 2 స్టెప్లో మీకు ఏ స్టెప్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ ఈ 4 లాంగ్వేజెస్లో పాడింది శిల్పారావు గారు. అండ్ తమిళ్లో పాడింది దీప్తి సురేష్ గారు. సో వాకల్స్ ప్రతి దానికి బాగా సెట్ అయినాయి. అండ్ మిగిలిన కన్నడ అండ్ మలయాళ వెర్షన్ కూడా విన్నాను, అది కూడా బాగున్నాయి. అలాగే ఈ సాంగ్కి లిరిక్స్ వచ్చేసి మన తెలుగులో రామజోగయ్య శాస్త్రి గారు. కొరటాల గారికి ఏ ఆల్బమ్ అయినా సరే మ్యాక్సిమం ఆయనే ఉంటాడు. సో ఇది కూడా ఆయనే రాశారు. చాలా బాగుంది లిరిక్స్ అయితే. నాకైతే పర్టికులర్గా ఈ లిరిక్స్ బాగా నచ్చాయి. దాంతోపాటు తమిళ్లో విఘ్నేష్ శివన్ గారు రాశారు లిరిక్స్ అయితే చాలా బాగున్నాయి. నాకు ఓవరాల్గా సాంగ్ అయితే చాలా బాగుంది. నాకు పర్టికులర్గా ఎన్టీఆర్ గారి లుక్స్ ఎంత బాగున్నాయి అంటే నిజం చెప్తున్నా, జాన్వీ కపూర్ని డామినేట్ చేస్తాడని చెప్పాలి. తన ప్రీవియస్ ఫిలిమ్స్ మొత్తం డీగ్లామరైజ్డ్ లుక్సే. ఎందుకంటే అవన్నీ కొంచెం కొమరం భీముడి క్యారెక్టర్ అవనండి, డీగ్లామరైజ్డ్ లుక్స్ అవి ఉంటాయి. సో దీంట్లో వచ్చేసేటప్పటికి దేవరా ఫస్ట్ లుక్ కూడా డీగ్లామరైజ్డే. దీంట్లో వరా వచ్చేసి కొంచెం రొమాంటిక్గా ఉన్నాడు. సో ఆ లుక్స్ పరంగా అయితే ఫ్యాన్స్కి అయితే ఫుల్ స్టఫ్ అని చెప్పొచ్చు, అంత బాగున్నాడు. అండ్ ఆ డ్రెస్సులు కూడా, అవుట్ఫిట్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ జాన్వీ కపూర్ గారు కూడా సూపర్ ఉన్నారు. అండ్ వీళ్ళిద్దరు కెమిస్ట్రీ ఉంది కదా సాంగ్లో, అదైతే చాలా ఆర్గానిక్గా ఉంది. కొంతమంది చేశారంటే అది ఇన్ఆర్గానిక్గా సెట్ అవునట్టు ఉంటుంది కెమిస్ట్రీ వాళ్ళిద్దరి మధ్య. బట్ దీంట్లో మాత్రం చాలా బాగుంది కెమిస్ట్రీ. వాళ్ళిద్దరు కరెక్ట్గా స్టెప్స్ టైంలో అంటే ఆ కోఆర్డినేషన్ ఉంటుంది కదా, చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఆర్ట్ వర్క్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఆర్ట్ వర్క్ చూడండి ఒకసారి.
గ్లాస్ బాటిల్స్ అండ్ ఫిషెస్తో చాలా బాగా అరేంజ్ చేశారు. అండ్ దాంట్లో నుంచి ఎన్టీఆర్ గారు నడిచి రావడం కొంచెం చాలా బాగుంది, రొమాంటిక్గా. మనకి ప్రీవియస్గా ఈయన సాంగ్స్ చూలేంగే ఆసం ఉంది కదా టెంపర్లో నుంచి, కొంచెం ఆ వైబ్ అయితే వచ్చింది ఈ యాంబియన్స్ అవి చూస్తే. అండ్ తెలుసు కదా బీచ్ సాంగ్ అంటే చాలా రొమాంటిక్గా ఉంటుంది. సో ఆ రొమాంటిక్కి ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే అది స్టెప్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ దాంతోపాటు విజువల్స్ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీకి ఆ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్కి చాలా బాగా సెట్ అయిందని చెప్పాలి. ఆ మూడ్ని త్రూఅవుట్ ది సాంగ్ క్యారీ చేసింది. ఆ లొకేషన్స్ ఏమనివ్వండి, ఆ ట్యూనింగ్ అవనివ్వండి, దాంతోపాటు ఆ వాయిస్, లేడీ వాయిస్ అనేది చాలా బాగా హెల్ప్ అయింది. అండ్ తారకన్ అవుట్ఫిట్ ఉంది కదా, దీంట్లో వైట్ షర్టును అలా వైట్ ప్రింటెడ్ టైప్ ఉంది కదా, అదైతే చాలా బాగుంది. దాంట్లో చాలా బాగున్నాడు తారకన్ అయితే. సో ఓవరాల్గా సాంగ్ మొత్తం ఫ్యాన్స్కి బీభత్సంగా నచ్చింది. ఇంకొకటి చెప్తున్నా, ఫియర్ సాంగ్ని మించి చెప్తున్నా కదా, ఫియర్ సాంగ్ని మించి రీచ్ అయ్యే సాంగ్ న్యూట్రల్స్లో. ఫియర్ సాంగ్ అనేది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి, మా సాంగ్స్ వినేవాళ్ళకి అండ్ ఫ్యాన్స్కి, కొంతమందికి వైబ్ అయ్యే వాళ్ళకి బాగానే ఉంటుంది. బట్ ఈ సాంగ్ ఏదైతే ఉందో, ఈ చుట్టేలే సాంగ్, అది చెప్తున్నా నిజంగా న్యూట్రల్లో చాలా మంచి స్కోప్ ఉండే సాంగ్, ఖచ్చితంగా హిట్ అవుద్ది. ఒక రొమాంటిక్ మెలోడీ సాంగ్ అనేది ఆడియన్స్లో చాలా బాగా రీచ్ అవుద్ది, చాలా స్పీడ్గా వెళ్తుంది. సో ఈ సాంగ్ కూడా ఫియర్ సాంగ్ని మించి రీచ్ వచ్చే ఛాన్స్ చాలా ఉంది. అండ్ నేను ఇంకొకసారి చెప్తున్నాను, ప్రతి వీడియోలో చెప్పేదే, ఎప్పుడైనా సరే ఒక సాంగ్ రిలీజ్ అయిందంటే మీ దగ్గర ఉన్న ఎన్విరాన్మెంట్ బట్టి, మీరు యూజ్ చేసే ఆ ఇయర్ పాడ్స్ కానీ, బడ్స్ కానీ, లేదంటే ఇయర్ ఫోన్స్ని బట్టి ఆ సాంగ్ యొక్క ఫీల్ అనేది మారిపోద్ది. మీరు ప్రశాంతంగా కూర్చుని మంచి క్వాలిటీ ఇయర్ ఫోన్స్లో వింటూ ఒక్కసారి వినకండి, రెండుసార్లు వినకండి, మినిమం ఒక 4-5 టైమ్స్ వినండి. ఆ సాంగ్ క్యాపబిలిటీ ఏంటనేది మీకు తర్వాత తెలిసిద్ది. ఆ సాంగ్ 4-5 టైమ్స్ విన్నాక. నాకైతే ఈ సాంగ్ నేను చాలాసార్లు విన్నాను, నాకు చాలా బాగా అనిపించింది. సో మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది. దీనికి చాలా బడ్జెట్ అయితే ఉంది. సో కొరటాల గారి కంబ్యాక్ కోసం మనం బాగా వెయిట్ చేస్తున్నాం కదా. ఆఫ్టర్ డిజాస్టర్ ఆచార్య తర్వాత ఆయన కంబ్యాక్ అనేది ఒక రేంజ్లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ అలాగే తారక్ అన్న ఈ ఎస్ఎస్ఆర్ రాజమౌళి మిత్ ఏదైతే ఉందో ఆ మిత్ని కొలాప్స్ చేసేయాలని చెప్పేసి మనందరం వెయిట్ చేద్దాం. ఇది దేవరా సెకండ్ సింగిల్ సాంగ్ రివ్యూ అయితే. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దాన్ బాయ్.